ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. మిల్లెట్స్‌ని ఆహారంగా తీసుకోవచ్చా? అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ఆహార ఆరోగ్య నిపుణులు మిల్లెట్ రాంబాబు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, అసలు మిల్లెట్స్‌ని మనం ఆహారంగా కూడా పరిగణించాం సార్. కానీ మిల్లెట్స్ అనేవి మన బాడీకి ఎంతో ఉపయోగపడతాయి. వాటితో కూడా రకరకాల వంటలు చేసుకోవచ్చు అంటున్నారు సార్. అసలు ఏంటి సార్ అది? మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, సిరిధాన్యాలు అంటే చిరుధాన్యాలు చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని యాక్చువల్లీ గడ్డి ధాన్యాలు అంటే గడ్డి మనకి ఫుడ్స్లో ఏకదళం ద్విదళం ఉంటాయి కదా మేజర్ అవును సార్. వీటిలో. అంటే ఏకదళం వచ్చేటప్పటికి అన్ని గడ్డి ధాన్యాలన్నీ కూడా, ద్విదళం అంటే పప్పు ధాన్యాలు. అది మనం అది జర్మినేట్ మధ్యలో అయ్యి మొక్క వచ్చేటప్పుడు అది రెండు ఆకులుగా విడుతుంది కాబట్టి వాటిని ద్విదళ, రెండు ఆకులు. ఇవి రెండు మన ఫుడ్లో మేజర్. మిగతా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మసాలాలన్నీ, ఆయిల్స్, గుడ్ ఫ్యాట్ అన్నీ ఉంటాయి. ఒకప్పుడు భారతదేశంలో ఎప్పుడైతే మనకి ఈ పవర్ లేదో, కరెంట్ లేదో, ఎప్పుడైతే మనకి ఈ వాటర్ ప్రాజెక్ట్స్ లేవో, ఆ టైంలో చాలా న్యాచురల్గా ఎలాంటి వాతావరణమైనా తట్టుకొని ఈవెన్ కొంచెం రెయిన్ఫాల్ ఉంటే పండేటువంటి వాటిలో మేజరు ఈ యొక్క మిల్లెట్స్. అంటే వీటికి ఎలాంటి ఎఫర్ట్స్ లేకుండా పండుతాయి. ఎలాంటి ఈవెన్ రాజస్థాన్ లాంటి ఎడారుల దగ్గర నుంచి ఉత్తరాఖండ్ లాంటి కొండ ప్రాంతాల దగ్గర నుంచి మన దక్కన్ ప్లాటర్ ఇక్కడ అన్ని దగ్గరలో పండుతాయి అన్నమాట. అంటే సీజన్‌తో గాని, వాతావరణంతో గాని సంబంధం లేకుండా లేకుండా అవి ఆ విధంగా ఎవాల్వ్ అయినాయి అవి పుట్టుక అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు చాలా దూరం పరిగెత్తగలరు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు జెనెటికల్గా, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కానీ వాళ్ళు కానీ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎడారి ఉంటుంది కాబట్టి ఆఫ్రికాలో వాళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ట్రావెల్ చేయాలి. నొమాడ్స్ అంటారు అనమాట. అంటే సంచార జీవనం ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ అలవాటు పై వాళ్ళ బాడీ ఆ విధంగా జెనెటికల్గా మ్యూటేషన్ అయ్యి వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ కాళ్ళు చూస్తే వాళ్ళు అథ్లెట్స్లో కానీ రన్నింగ్లో ఉంటారు. వాళ్ళ బాడీ కూడా స్ట్రక్చర్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు అక్కడ వాతావరణం తగ్గట్టు వాళ్ళు జెనెటికల్గా ఎవాల్వ్ అయింది వాళ్ళ బాడీ. అంటే అది పరిస్థితుల్ని, అక్కడున్న పరిస్థితులు తట్టుకొని కాలక్రమేణా నిలబడింది అనమాట ఒక ఎవల్యూషన్. అలానే మిల్లెట్స్ కూడా అంతే. అవి కొంచెం రెయిన్ఫాల్ ఉన్నా, అసలు ఎలా ఎండ ఉన్నా, చలి ఉన్నా, వానున్నా, ఎలాంటి వాటిలైనా కూడా అవి న్యాచురల్గా పండుతాయి. ఆ ప్రాసెస్లో ఏమైనాయి అంటే అవి జెనెటికల్గా అవి ఎవాల్యూషన్లో స్ట్రాంగ్గా తయారయ్యి వాటికి కొంచెం నీళ్ళుంటే చాలు తట్టుకుంటాయి. ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి ఆహారము పండించేదానికి వాటర్ అక్కర్లేదు. ఈ పండించేదానికి రైతులకి ఈజీ మెయింటెనెన్సు, అదేవిధంగా పశువులకు కూడా గ్రాసం ఉంటుంది. ఆ విధంగా అవి పోరాడి నిలబడ్డాయంటే స్ట్రాంగ్ అయినాయి, అంటే చాలా బలమైనవి అన్నమాట. అంటే మన ఆహారం అనేది మన కడుపు నింపే పదార్థమే కాదు, ఆరోగ్యం ఇచ్చేదే కాదు, మన జీవ వైద్యాన్ని కాపాడేదిగా, రైతు సంక్షేమాన్ని కాపాడేదిగా, పశు సంపదగా, ఆర్థిక వ్యవస్థని నిలబెట్టేదిగా, వనరుల్ని కాపాడే విధంగా, ముఖ్యంగా నీటి వనరుల్ని అంటే, అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడేది. ఇన్ని రకాల కోణంలో చూడాలి ఆహారం అంటే. ఓకే, అది మర్చిపోయినాం మనం. ఆహారం అంటే అది కాబట్టి మిల్లెట్స్ అనేవి తక్కువ నీటిని తీసుకుంటాయి కాబట్టి మన జలాలను సంరక్షిస్తాయి, వైవిధ్యాన్ని పెంచుతాయి. ఎందుకంటే వరి, గోధుమ అనేవి ఏంటంటే వేసిన తర్వాత వాటి వేరు వ్యవస్థ, ఎస్పెషల్లీ ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీస్ అంటే వేరు వ్యవస్థ పైనే ఉంటుంది. అని వాటికి ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి, ఎక్కువ ప్యాంపర్ చేయాలి వాటిని అన్నమాట. అదేవిధంగా ఒక కేజీ వరి పండించడానికి 3 నుంచి 4,000 లీటర్లు అవసరం వస్తే, ఒక కేజీ మిల్లెట్ పండించడానికి 300 నుంచి 400, అంటే అది వేలు, ఇది 100, అంటే ఆల్మోస్ట్ 10 to 10 times ఎక్కువ ఉంటుంది వాటర్. అంత ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా వరికి ఏ మాత్రం వాటర్ ఎక్కువైనా తక్కువైనా సరే అదే దాని ఎఫెక్ట్ ఉంటుంది. తట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిల్లెట్స్ అనేవి భూమి పైనుంచి పెరుగుతాయి కదా, లోపలకు కూడా అంత వేరు వ్యవస్థ వెళ్తుంది. వెళ్ళి ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయో అది అంటే పోరాడింది అది కాలక్రమేణలో. అంటే భూమి లోపలికంటూ వెళ్ళి అక్కడి నుంచి అది మినరల్స్ తెచ్చుకుంటుంది అనమాట, తనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా. దాంతో భూమిని ఆరోగ్యవంతంగా, సారవంతంగా చేస్తుంది అది పెరిగే పద్ధతులు. అంటే అదేవిధంగా మన భారతదేశంలో ఒకప్పుడు అడవి కానీ ఏదైనా చూస్తే, నేచర్ చూస్తే, ఒక పెద్ద చెట్టు, ఒక క్రీపరు, ఒక బుష్ అంటే ఒక పొద, ఒక గడ్డి, ఇట్లా కాంబినేషన్ ఉంటుంది. ఇది వ్యవసాయంలో మనం పాత రోజులు పాటించేవాళ్ళం. అంటే మన
పండే పంటలు అనేవి మోనోక్రాప్స్ కాకుండా పాలిక్రాప్స్గా ఉండాలి కంపెనీ. అంటే ఒక మిల్లెట్ వేస్తే దాని పక్కనే పప్పు ధాన్యాలు, దాని తర్వాత నూనె ధాన్యాలు అంటాం, నువ్వులు, పల్లీలు అన్నీ, తర్వాత కూరగాయలు, ఆ తర్వాత ఫ్లోరాకల్చర్, పూలు అంటే పూల తోట. ఈ కాంబినేషన్స్తో మనం కానీ ఎప్పుడైతే మన పొలాన్ని చేస్తే చూసానికి చాలా అందంగా ఉంటుంది. దాంతోపాటు ఒకదానికొకటి కింద హెల్ప్ చేసుకుంటాయి, కంపానియన్స్ అనమాట. పప్పు ధాన్యంకి అండ్ గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, గింజ ధాన్యాలు అంటే సీరియల్స్, ఇవన్నీ కింద భూమిలోకి డిఫరెంట్ రూట్ వ్యవస్థ కలిగి అవి ఒకదానికొకటి కంపానియన్గా చేసుకొని ఆ కాలంలో ఆ ఈల్డింగ్ని ఎక్కువ ఇచ్చి కింద భూమిని కూడా ఎన్రిచ్ చేస్తాయి. కానీ మనం ఏంటంటే వేరు వేరు రకాల క్రాప్స్ మనం తీసుకునేటప్పుడు అంటే ఒకదానికి జాగ్రత్తలు ఒక రకంగా తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకొక దానికి ఇంకొక రకంగా తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. అంటే వెనకడుగు అంటే ఒకటమ్మా, ఈ కాంబినేషన్స్ వేస్తే వీడ్ అనేదే లేదు. వీడ్ అనేది మనిషి పెట్టుకున్న పేరు. ఓకే, వీడ్ అంటే ఒకటి క్రియేట్ అయింది ప్రకృతిలో అంటే దానికి ఏదో పర్పస్ ఉంది. ఇట్లా మోనోక్రాప్ వేస్తుంది వల్ల ప్రాబ్లం. ఇలా మల్టీ క్రాప్స్ వేస్తే అన్ని జీవులకి అంత ఆహారం ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుద్ది ఫుడ్ చైన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ క్రాప్స్ పోయి కమర్షియల్ క్రాప్స్ అయ్యాయి కాబట్టి మోనోక్రాప్ వేసేసాం. ఈజీ. మోనోక్రాప్ వల్ల ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, ఆ భూమిలో ఆ ఎన్రిచ్నెస్ సారవంతం అవుతుంది నెక్స్ట్ క్రాప్కి, దానివల్ల మెయింటెనెన్స్ ఎక్కువ అవ్వాలి, అదేవిధంగా వాటర్ ఎక్కువ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చిరుధాన్యాలు అనేవి ప్రజెంట్ మనకి కనిపిస్తున్నటువంటి ఒక మనల్ని సేవ్ చేసి భూమిని కాపాడేదానికి మెయిన్ సిరిధాన్యాలు. అంటే మనం పండించేది మన భూమిని సంరక్షించాలి, మన ఆరోగ్యాన్ని కూడా సంరక్షించాలి. కాబట్టి మిల్లెట్స్ అనేవి ఇప్పుడు ఖచ్చితంగా అందరూ కన్జ్యూమ్ చేసినట్టయితే ఆరోగ్యం బాగుపడుతుంది, ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి భూమి ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఓకే, ఈ రెండిట్లో చూసుకోవాలి. కాబట్టి మిల్లెట్స్ అనేవి ఖచ్చితంగా మన ఆహారమే. ఎప్పుడైతే మనకి ప్రాజెక్ట్స్ పవర్ వచ్చి మోటార్లు అన్నీ వచ్చాయో, ఒకప్పుడు వరి అనేది నీళ్ళ ఉన్న దగ్గర పండేవి, మిగతా దగ్గర అంతా చిరుధాన్యాలు ఉండే. ఇప్పుడు పల్నాడు ఏరియా కానీ ఆంధ్ర సైడ్ అంతా కూడా ఒక 70-80 ఏళ్ళ ముందు నీళ్లు రానప్పుడు వాళ్ళు చిరుధాన్యాలు తిన్నారు, ఈ మిల్లెట్స్ తిన్నారు. ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ వచ్చాయో అప్పుడు వరి, గోధుమ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. కాబట్టి మిల్లెట్స్ పాత రోజుల్లో ఉన్నాయి, కానీ మధ్యలో ఈ ఒక 70-80 సంవత్సరాల్లోనే మనకి అలా మనమే చేసుకున్నాం. అది మిల్లెట్స్ అనేది మొదటి నుంచి మన ఆహారమే. మీరు చెప్పినట్టు సార్ నేను కొన్ని ఏరియాల్లో చూసాను సార్, అంటే కొన్ని ఏజెన్సీకి దగ్గరగా ఉన్న ఏరియాల్లోని ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక క్రాప్ వేస్తారు సార్. ఒక క్రాప్ వేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వరి కనుక పండిస్తే వరి తర్వాత వెంటనే వాళ్ళు ఇంకొక పంట అనేది పండించారు సార్. సారవంతం అవ్వడానికి నేల అని చెప్పి ఎల్లో కలర్లో కొంచెం ఇంత హైట్లో ఉంటాయి సార్, ఆ మొక్కల్ని వేస్తారు సార్. నాకు ప్లాంట్ నేమ్ తెలియదు కానీ ఆ మొక్కలు వేసి వాటిని కొంచెం ఎదగనిచ్చి వాటితో సహా కలిపి నేలతో దున్నుతారు సార్. దున్ని అప్పుడు అది సారం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకొక క్రాప్ వేస్తారు, మళ్ళీ సేమ్ క్రాప్ కూడా వేయరు, ఆ క్రాప్ ని మారుస్తూ ఉంటారు. అదే రొటేషన్ లో ఉంటుంది, సీజన్ బట్టి క్రాప్ ని బట్టి ఉంటుంది. అంటే రౌండ్ ద ఇయర్ అది మనకి ఫైనాన్షియల్ గా వైబుల్ అవ్వాలి అంటే రౌండ్ ద ఇయర్ ఏదో ఒకటి పండుతుండాలి మనకి అనమాట. ఇప్పుడు మోనోక్రాప్స్ వెళ్ళి ప్రాబ్లం, మల్టీ క్రాపింగ్ మిల్లెట్స్ అనే క్రాప్స్ అనేది మల్టీ క్రాపింగ్ లోనే బాగుంటుంది. అంటే ఇలా కూడా మనం మల్టీ క్రాప్ కింద వస్తుంది కదా. అవునా, అది కూడా వేసిన తర్వాత ఇంకొకటి వేయడం అనేది. ఓకే సార్, అయితే ఇప్పుడు మిల్లెట్స్ అనేవి మన బాడీకి ఏ రకంగా ఉపయోగపడతాయి సార్? మిల్లెట్స్ అనేది ఆల్కలైన్ ఫుడ్ ఫస్ట్. ఓకే, ఆల్కలైన్ అంటే క్షారగుణం, కాబట్టి మనకి హీలింగ్ కెపాసిటీ. ఆల్కలైనిటీ అనేది మన బాడీలో 70% ఆల్కలైనేట్ ఫుడ్ తీసుకోవాలి మన బాడీకి, 30% ఎసిడిక్ ఫుడ్స్ తీసుకోవాలి, అప్పుడే మన బాడీలో మెటబాలిజం ప్రాపర్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతానికి 70 to 80% ఎసిడిక్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఉల్టా చేస్తాం అనమాట. ఇప్పుడు మిల్లెట్స్ అనేది ఫస్ట్ ఆల్కలైన్ ఫుడ్. సెకండ్, మిల్లెట్ ఆర్ వెరీ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ విచ్ విల్ హెల్ప్ టు ప్రిజర్వ్ అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఇంకోటి మిల్లెట్స్ అనేవి ఫైబర్ కంటెంట్ అనేది సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. గోధుమ రైస్లో పై లేయర్ ఏంటి ఉంటుంది, ఒకసారి పాలిష్ చేస్తే ఫైబర్ మొత్తం పోతుంది. దీంట్లో సెంటర్ పాయింట్ నుంచి అవుటర్ లైన్ చూసిన చిన్న గింజ అయినా కూడా దీంట్లోపల లోపల పిండి పదార్థము, మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ ఫైబర్, మళ్ళీ పిండి పదార్థం, అలా డిఫరెంట్ లేయర్స్ మధ్యలో పిండి పదార్థం ఉంటుంది. పైన పాలిష్ లోపల ఇంకా లేయర్స్లో ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి డైజెస్టివ్ ఇష్యూస్కి కానీ మన గట్ సిస్టమ్కి చాలా మంచిది. ఇలా చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, మినరల్స్, వైటమిన్స్, గుడ్ ఫుడ్ అండ్ హోల్సమ్ ఫుడ్, వీటన్నిటి వల్ల ఖచ్చితంగా మిల్లెట్స్ అనేవి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నో ఆరోగ్యకరమైన ఇష్యూస్కి
ఖచ్చితంగా ఒక సొల్యూషన్ లాగా ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా మంది మిల్లెట్స్ తింటే అరగవు అంటారు సార్. మాకు పడట్లేదు, అరగట్లేదు, రైస్ అంత స్మూత్గా ఇవి ఉండవు అని అంటారు సార్. అంటే ఇప్పుడు మిల్లెట్స్ అరగవు అంటే అక్కడ అంటే కొంచెం సబ్జెక్ట్ వేరీ అవుతుంది, లేదా సబ్జెక్ట్ కొంచెం వ్యాస్ట్ అవుతుంది. కానీ సింపుల్గా చెప్తే మిల్లెట్స్ అనేవి రూక్ష అంటే యాజ్ పర్ ఆయుర్వేద మిల్లెట్స్ అనేవి రూక్షలో ఉంటాయి. రూక్ష అంటే డ్రై స్టేట్, డ్రైగా ఉంటాయి. చాలామందికి వాత పిత్త వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, కానీ యాజ్ పర్ ఆయుర్వేద సారీ పిత్త కఫ వాళ్ళకి వాత వాళ్ళకి కొంచెం డైజెషన్ ఇష్యూస్ రావచ్చు మిల్లెట్స్ తింటే. అంటే వాళ్ళకి ఇండైజెషన్ అంటే వాళ్ళకి డైజెస్ట్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి ప్రాబ్లం అవ్వచ్చు. కానీ ఎవరికైనా ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఏం చేయాలంటే మిల్లెట్స్ని మినిమం 4 hours నుంచి మ్యాక్సిమం 8 hours దాకా నానబెట్టచ్చు. నానబెట్టాలి, మినిమం 4 hours నానబెట్టాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ అనేది బాగా నానాలి. దాంట్లో 2 రకాల ఫైబర్స్ ఉంటాయి. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇంకోటి ఇన్సాల్యుబుల్ ఫైబర్. అంటే కరిగేటువంటిది, కరగనటువంటిది. కరిగేటువంటి పీచు పదార్థం రక్తంలో కరిగి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దాంట్లో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎక్సెస్ ఉన్నటువంటి చెత్తనంతా టాక్సిటీని బయట పంపిస్తాయి. ఇన్సాల్యుబుల్ ఫైబరు మన పేగుల సిస్టాన్ని క్లీన్ చేస్తుంది అనమాట. ఆ ఫైబర్ అంత బాగా పనిచేయడానికి మినిమం 4 hours నానబెట్టాలి. అప్పుడే మనకి అరుగుతాయి మిల్లెట్స్ ఖచ్చితంగా. వండేటప్పుడు కూడా ఒక స్పూన్ ఆయిల్ కానీ అంటే కోకోనట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇంకా ఈజీగా అరుగుతాయి. దాంతోపాటు వండుకునేటప్పుడు కొంచెం వాము కానీ జీలకర్ర కానీ వేసుకుంటే ఈజీగా అరుగుతాయి. కాబట్టి ఆ వండుకునే పద్ధతిలోనే ఆ నానబెట్టడం ఒకటి, ఆ వండే టైంలో మీరు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈజీగా అరుగుతాయి. అలా కాకుండా జస్ట్ కుక్కర్ ఉంది కదా అని చెప్పేసి వెంటనే కడిగి పెట్టేసినా, లేకపోతే అంత ప్రాపర్గా అది ఆ కుషనింగ్ టైం ఆ నానేది సోకింగ్కి ఇవ్వకపోయినా ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా 4 గంటలు అది ఎలాంటి బాడీ తత్వం ఉన్న వాళ్ళకైనా వస్తుంది. అయితే ఎవరికైనా అరిగిపోతాయి అలా చేసుకుంటే. అంటే ప్రాపర్గా నానబెట్టాలి. నానేటప్పుడు అది కాకుండా మనకి గట్ సిస్టానికి ఎప్పుడు కూడా మనం డ్రై ఫుడ్స్ తీసుకోకూడదు. కొంచెం లిక్విడ్గా ఉండేది. పాత రోజుల్లో అన్నం కూడా కొంచెం తేమగా ఉండేది. దాంతోపాటు మన వాళ్ళు గంజితో తినేవాళ్ళు, మజ్జిగతో తినేవాళ్ళు, రసంతో తినేవాళ్ళు. ఇప్పుడంతా కూడా డ్రై బిర్యానీ లాగా డ్రైగా ఉన్న ఫుడ్స్ అలా తింటున్నాం మనం అనమాట. కాబట్టి డ్రైగా ఉన్న ఫుడ్స్ లోపలికి తక్కువ తీసుకోవాలి, ఆల్మోస్ట్ మినిమైజ్ చేయాలి. ఏమవుతుంది సార్ డ్రైగా ఉన్న ఫుడ్ తీసుకుంటే? మరి గట్ సిస్టానికి కొంచెం లిక్విడ్గా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఓకే సార్. అంటే కొంచెం డైజెస్ట్ చేయడానికి కొంచెం మన బాడీలోకి వెళ్ళే ఫుడ్ అనేవి హైడ్రేట్ చేయాలి. గట్ సిస్టాన్ని డిహైడ్రేట్ చేయకూడదు. మనం తీసుకునే ఫుడ్స్ అంటే బాగా డ్రై చేసేసి ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే మీకు హైడ్రేట్ అవుతుంది, మీకు దాహం వేస్తాయి ప్రత్యేకంగా. అవును సార్. అంటే డిహైడ్రేట్ చేస్తే మనం తీసుకునే ఫుడ్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని, ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్స్ తీసుకొని, ఎక్కువ ఫ్రై చేసి తీసుకొని, ఎక్కువ మసాలాల ఫుడ్ తీసుకుంటే లోపల మొత్తం డ్రై అయిపోతుంది. కాన్స్టిబ్యూషన్ ఇష్యూస్ కానీ ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఆ డ్రై అవ్వకుండా మన కొలన్ సిస్టమ్ కొంచెం హైడ్రేట్ అవ్వాలంటే తీసుకునే ఫుడ్స్ కూడా మనం ఆ విధంగా కంటెంట్ ఉండాలి. అందుకనే పాత్రలో మన బ్రేక్ఫాస్ట్లన్నీ కూడా చద్దన్నం లాగా, అంబలి లాగా, ఇవి మన మనకి పొద్దున్న లేవగానే మనం తినే ఫుడ్ అట్లీస్ట్ పొద్దునే తినే ఫుడ్ అయినా కూడా ఫస్ట్ తినే ఫుడ్స్ ఆ లిక్విడ్ ఉండాలి. అంబల్ లాగా, చద్దన్నం లాగా, ఓకే, కొంచెం సూప్ లాగా, లేకపోతే పారిజ్ లాగా అలాంటివి తీసుకున్నట్టయితే ఫస్ట్ వెళ్ళే ఫుడ్ మనం కలర్ సిస్టాన్ని హైడ్రేట్ చేయగలగాలి. కానీ ఇప్పుడు మనం పొద్దునే కానీ పూరి తింటాము, బోండా తింటాము, అన్నీ కూడా ఆయిల్తో అట్రాక్ట్ చేస్తున్నాయి. పాత రోజుల్లో ఇలాంటి ఫుడ్స్ తిన్నా కూడా అకేషనల్గా తినేవాళ్ళు ఎప్పుడైనా. కాబట్టి దాని దగ్గర ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఒకప్పుడు మన వంటలు మన ఫిజికల్ యాక్టివిటీ డిమాండ్ చేస్తుంది. అంటే మనం వంట చేయడానికి బాడీ ముందు పని చేయాలి. మన వంటింట్లో పాత రోజుల్లో దంచాలి, నూరాలి, రుబ్బాలి, చిలకాలి. అంటే దట్ ఇండైరెక్ట్లీ టెల్స్ దట్ మనం ఖచ్చితంగా వీ షుడ్ డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ బిఫోర్ ఈటింగ్. కానీ ఇప్పుడు అంతా సఫిస్టికేటెడ్ కిచెన్ వచ్చేసి బటన్ నొక్కితే అన్నీ అవుతున్నాయి. అంటే మన ఫిజికల్గానే యాక్టివిటీ లేదు. ఇప్పుడు మనిషికి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒకప్పుడు పచ్చళ్ళు చేయాలన్నా లేదా మనం మినపరుబ్బుతో ఏమైనా చేసుకోవాలన్నా ఖచ్చితంగా రోల్కి పని అంటూ ఉండేది. అంటే బాడీకి రోల్తో పాటు మనకు కూడా అంటే బాడీకి పని చేస్తే కానీ మన మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అయ్యి, మజిల్ అంతా కూడా టోటల్గా ఆ టిష్యూస్ అన్నీ కూడా రిజనరేట్ అయ్యి, ఆ టిష్యూస్ ప్రాపర్గా ఆక్సిజన్ కంటెంట్ తీసుకొని అప్పుడే ఆ తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి పోషకాలను అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు సగం టిష్యూస్ చచ్చుబడిపోయినాయి కాబట్టి మనం తీసుకునే పదార్థంలో ఉన్నటువంటి పోషకాలు అబ్జర్వ్ చేయట్లా బాడీ.
కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మస్ట్ మనకి. ఈ మిల్లెట్స్ అనేవి డేలో ఒక్కసారే తీసుకోవాలంటారా సార్, లేకపోతే డేకి 3 times కూడా తీసుకోవాలంటారా? ఎందుకంటే ఒకటమ్మా, మంచి ఫుడ్ తీసుకుంటే 2 సార్లు చాలు, ఫుడ్ 4 సార్లు అక్కర్లేదు, 2 సార్లు తీసుకుంటే చాలు. క్వాలిటీ ఫుడ్ తీసుకుంటే మంచి మిల్లెట్, మంచి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ప్రాపర్గా తింటే 2 meals ఈజ్ సఫిషియంట్. ఓకే, కొంచెం ఏజ్ పెరిగే కొన్ని చిన్నపిల్లలు వాళ్ళు ఓకే, కాబట్టి మామూలుగా ఉండేవాళ్ళు క్వాలిటీగా ఉన్న ఫుడ్ 2 meals తీసుకుంటే చాలు. చక్కగా మంచి ఫుడ్ తీసుకొని క్వాలిటీగా మంచి వెజిటేబుల్స్ బాగా తిని మంచి సూప్స్ మంచి ఫుడ్ తింటే, కాబట్టి 10 సార్లు తీసుకున్నామా అని కాదు, తీసుకుంది 1-2 సార్లు అయినా క్వాలిటీగా ఫుడ్ తీసుకున్నాము, ఎనర్జెటిక్గా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి చిరుధాన్యాన్ని ఖచ్చితంగా నానబెట్టి తీసుకోవాలి. అదేవిధంగా ప్రాపర్గా నవలాలి. చిరుధాన్యాలతో పాటు వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకోవాలన్నమాట. వెజిటేబుల్ కర్రీ లాంటివి అవి. ఇప్పుడు మీరు జొన్న రొట్టె తినాలనుకుంటున్నారు, ఇన్స్టా 3 రొట్టెలు తినే బదులు 2 రొట్టెలు తిని 1 కప్పు కూర బదులు 4 కప్పులు కూర తినండి. అలా కాంబినేషన్ తినండి. ఎక్కువ ఆకుకూర ఖచ్చితంగా పెట్టుకోండి భోజనంలో. ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని ఆ విధంగా మనం ఫుడ్ని డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. దాని తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ, మంచి ఆలోచనలు. సార్ ఇప్పుడు మనకి మీరు అన్నట్టుగా ఏంటంటే రకరకాల రుచులు వచ్చేసాయి బయట నుంచి. ఇప్పుడు మనకి మార్నింగ్ లేవగానే రైస్ తినాలన్నా, ఒకప్పుడు తినేటట్టు పెరుగన్నాలు కానీ, మజ్జిగన్నాలు కానీ, గెంజన్నాలు కానీ, ఇప్పుడు అవేం లేవు సార్. అప్పట్లో మనకి చెద్దన్నం అని చెప్పి మంచి మంచి కాంబినేషన్స్ ఉండేవి. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు చాలా చూసేవాళ్ళం. ముందు రోజు గెంజిని ఏదో ప్రాసెస్ చేసి ఫెర్మెంట్ చేసి తర్మాని అని చెప్పి రకరకాల లిక్విడ్ ఫుడ్స్, అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లో ఉండేవి. ఈవెన్ వాటితో మనం తీసుకునే నంచుకోవడానికి అని చెప్పి మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా బాగుండేవి. ఈతకాయలు ఊరబెట్టడం అని, అది అసలు అది పట్టుకుంటేనే, అది కొరికితేనే దాంట్లో గ్రేవీగా జ్యూసీగా ఉండేది అది. సో ఇలాంటి ఫుడ్స్ అన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు వాళ్ళకి ఇవేం తెలీదు. అదే కాకుండా ఈ రోజుల్లో పూరి, వడ, బోండా ఇవన్నీ చూస్తే మనసు అనేది కూడా టెంప్ట్ అవుతూ ఉంటుంది. అవే తినాలి అనిపిస్తుంది. ఇలాంటి టైంలో మనం ఈ మిల్లెట్స్ని అలా మాత్రమే తీసుకోగలమంటారా సార్? దీన్ని వేరే ఫామ్లో మార్చి కూడా తీసుకోవచ్చు అంటారా? మిల్లెట్స్ని అన్ని రకాలుగా చేసుకోవచ్చమ్మా. ఈవెన్ బిస్కెట్స్, కుకీస్, పాస్తా దగ్గర నుంచి, అంటే ఈ ప్రజెంట్ జనరేషన్స్కి నచ్చినట్టు ఖచ్చితంగా మిల్లెట్స్ తీసుకోవచ్చు. కానీ వాటికి కొంచెం మనం ఆ కాంబినేషన్స్ తెలుసుకొని ఆ ప్రాపర్గా మనం చేయగలిగితే ప్రజెంట్ జనరేషన్స్ బయట ఏం తింటున్నాయో వాటన్నిటిని కూడా మిల్లెట్స్తో చేసుకోవచ్చు. ఓకే, జంతికల్లాగా, అరిసెల్లాగా, ఇందాక అన్నట్టు కుకీస్ లాగా, అంటే బిస్కెట్స్, అదేవిధంగా ఇదేంటి కేక్స్ లాగా. కాబట్టి కొంచెం ప్రాసెస్ మారుతుంది దాంతో. ఇప్పుడు ఒక 50% మిల్లెట్ ఫ్లార్ తీసుకుంటే 50% మనం దాల్ తీసుకోవచ్చు. మనకి రెడ్ మసూర్ దాల్ ఉంటుంది కదా, మసూర్ దాల్ని కొంచెం ఉడకబెట్టి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి దాంట్లో మిల్లెట్ ఫ్లార్ వేసేసి కొంచెం ఫ్లాక్స్ సీడ్ అన్నీ వేసేసి కొన్ని కాంబినేషన్స్ చేసుకుని కేక్ బేక్ చేయొచ్చు, సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఆ విధంగా అంటే వీ షుడ్ యాడ్ ద వాల్యూ విచ్ ఈజ్ ఆల్సో వెరీ హెల్దీ టు బాడీ. ఇప్పుడు నేను పింక్ కలర్ ఇడ్లీ తినాలంటే పింక్ కలర్ వేసే బదులు బీట్రూట్ వేసుకుంటే, జ్యూస్ వేసుకుంటే అది యాడ్ చేసినటువంటి కలర్ నాకు హెల్త్ అయింది, హెల్త్కి ఇంకా యాడెడ్ వాల్యూ అయింది. ఓకే, పాలకూర వేసుకుంటే గ్రీన్ కలర్ ఇడ్లీ, అట్లా డిఫరెంట్గా ఇడ్లీ మిల్లెట్తో ఇడ్లీ వేసుకుంటున్నా, ఆ ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకుంటున్నా, ఆ దోశ వేసుకుంటున్నప్పుడు ఆ దోశ పిండిలోనే గ్రీన్ కలర్ దోశ, అంటే పాలకూర పేస్ట్ వేసి రెడ్ కలర్, అలా డిఫరెంట్ కాంబినేషన్స్తో పిల్లలకి మధ్యలో కూడా మనం కొంచెం వెజిటేబుల్స్ని నైట్గా సన్నగా స్టీమ్ చేసి దాన్ని కొంచెం బటరు, కొంచెం వైట్ సాస్ కూడా మనం ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే హెల్దీగా చేసుకోవాలనుకుంటే కొంచెం ఆలుని ఉడకబెట్టేసేసి దాంట్లోకి ఫూల్ మకని అండ్ లేత కొబ్బరి, కోకోనట్ మిల్క్, కొంచెం నానబెట్టినటువంటి బాదం వేసేసి గ్రైండ్ చేసుకుంటే వైట్ సాస్లా తయారవుతుంది. అన్ని హెల్త్ కాన్షియస్, అన్నీ కూడా ప్లాంట్ బేస్డ్. దాన్ని తీసుకొని దాంతోనే కొంచెం వెజిటేబుల్స్ని సార్ట్అవుట్ చేసి దాన్ని ఇది వేసుకొని కొంచెం పెప్పర్ వేసుకొని కొంచెం బటర్ వేసుకొని బ్యూటిఫుల్గా ఒక మంచి ఫ్లేవర్ దాన్ని దోశ మధ్యలో పెట్టుకొని ఆ దోశ కూడా గ్రీన్ కలర్ వచ్చేటట్టు పాలకూర పేస్ట్ కలుపుకొని ఆ తర్వాత దాన్ని రోల్ చేసుకొని కట్ చేసి పిల్లలకి ఆ విధంగా కొంచెం ప్రజెంట్ డేస్ జనరేషన్స్ తినేదానికి ఒక రోల్ లాగా క్రియేట్ చేసి దాంట్లో డిఫరెంట్ వెజిటేబుల్స్ వేసినవన్నీ కూడా హెల్తీగా ఉండేటట్టే చూసుకోండి. టేస్ట్ కూడా చాలా టేస్ట్ వచ్చేటట్టే క్రీమీగా, అలాగా మీరు కానీ ఖచ్చితంగా చేసుకుంటే అందరు ఇష్టపడతారు. అవును సార్, యాక్చువల్లీ మీరు అన్నట్టు మన ప్రకృతిలో ప్రతిదానికి కూడా సహజంగానే కొన్ని రంగులు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి మినప్పప్పు తీసుకుంటే ఇప్పుడంటే మనం బాగా పాలిష్డ్ వాడుతున్నాం, కానీ ఒకప్పుడు దాని తొక్క పప్పుతోనే చేసేవాళ్ళు. జస్ట్ గాలించి ఆ ప్రాసెస్ ఉంటుంది, ఆ గాలించిన తర్వాత దాన్ని ఇడ్లీ చేస్తే
అదొక కలర్ వస్తుంది సార్. ఆ. అదొక ప్యూర్ వైట్ కాకుండా అవును. అక్కడక్కడ కొంచెం బ్లాక్ గా వచ్చేసి అదొక అది గ్రీన్ wholesome కలర్ గా లో ఉంటది కాబట్టి అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది, స్మూత్ గా ఉండి అంటే ఆ అలా వచ్చేది. మినరల్స్ వల్ల ఏంటంటే మనకు ఆ ఫైబర్ ఆ పైన ఉన్నటువంటి ఆ తొక్కు అనేది ఇటు ప్రొటెక్ట్ ద సీడ్ కదా, అంటే ఇట్స్ ప్రొటెక్టివ్ నేచర్ ఉంది దాంట్లో, అంటే ఎక్కువ మినరల్ కంటెంట్ కానీ ఉన్నాయి కాబట్టి ఇట్స్ విచ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్. ఓ, అందుకని మినువులతోటే మనం సున్నుండ చేస్తాం, వడలు చేస్తాం, పెద్ద మనిషి అయినప్పుడు, అమ్మాయి అయినప్పుడు, అంటే ఇట్ హ్యాస్ వెరీ రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్ యాజ్ వెల్ యాజ్ ద మినరల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఆ టైంలో బాడీ బ్లడ్ థిక్ అవ్వకుండా థిన్ అవ్వటానికి ఎన్ని ఉపయోగపడతాయి, అట్లా మినరల్స్ అని ఉపయోగపడతాయి. కాబట్టి ఆ హోల్సమ్ ఫుడ్ అంటే ప్రాసెస్ చేయకుండా అటువంటి దాన్ని చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఇప్పుడు ఏంటంటే మాకు చిన్నప్పుడు సార్ మా ఇంట్లో ఇచ్చేవాళ్ళు, ఇవి చేసేవాళ్ళు, మా అమ్మమ్మ చేసేవారు ఇవి. ఉలవలు ఉంటాయి కదా సార్, ఆ ఉలవల్ని ఉడకబెట్టి కొంచెం అందులో బెల్లం వేసి చిన్న చిన్న బాల్స్లా చేసేవారు సార్. అవి ఏంటంటే చాక్లెట్స్లా ఉండేవి. అవి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత నిజంగానే చాక్లెట్ ఎంత గట్టిగా ఉంటుందో అలానే ఉండేది. మాకు ఒకటి ఇస్తే అది తినడానికి అంటే కొరకడానికి కూడా అంత ఫాస్ట్గా అయ్యేది కాదు. ఒక అరగంట దాన్ని చప్పరించడానికి, అది మెత్తబడడానికి 1/2 అవర్ పట్టేది సార్ నోట్లో. అలానే టేస్ట్ కూడా బాగుండేది. అదే అంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని మనం కొంచెం వండేటప్పుడు నేను అన్నాను కదా ఇందాక, పాస్తా చేసుకోనుకోండి, వాటిని కూడా పాస్తా లాగా చేసుకొని ట్రై చేసుకొని కొంచెం క్రీమ్, వైట్ క్రీము, ఇప్పుడు మస్టర్డ్ సాస్ చేసుకోనుకోండి, మీరే ఇంట్లోనే మస్టర్డ్ తెచ్చుకోండి, మంచి మస్టర్డ్, దాంతో కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసి, ప్యూర్ వర్జిన్ ఆయిల్ వేసుకొని, కొంచెం బెల్లం వేసి, లేకపోతే కొంచెం గ్రౌండ్ నట్స్ వేసి, కొన్ని చేసుకుంటే క్రీమీగా తయారవుతుంది, ఎల్లో సాస్ అవుతుంది అనమాట. దాంట్లో కొంచెం పెప్పర్ వేసుకొని టేస్టీగా, యూ కెన్ లిటిల్ అంటే హల్దీ అంటే పసుపు వేసుకున్నారు. దీనివల్ల ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ పోతే టేస్ట్, ఆ మస్టర్డ్ ఫ్లేవర్తో పాటు ఈ పసుపు ఫ్లేవరు, ఆ మిరియాల ఫ్లేవరు, కొంచెం రోస్టెడ్ పీనట్స్ వేసుకుంటే, వేరుశనగపప్పు, ఈ ఫ్లేవర్తో చాలా టేస్ట్ ఉంటుంది. అంటే అట్లా వీ క్రియేట్ హెల్దీ కాంబినేషన్స్లో ఆ సాసెస్ అనేవి కూడా చేసుకొని దాన్ని మిల్లెట్ కాంబినేషన్స్లోకి మనం చేసుకున్నట్టయితే మిల్లెట్ రోల్ లాగా చేసుకోవచ్చు, రోటీ లాగా చేసుకొని జొన్న దానికి ఇవన్నీ మస్టర్డ్ సాస్ అన్నీ వేసుకొని వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకొని పెట్టుకుంటే కెన్ క్రియేట్ సమ్ రోల్. ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఫుడ్ మీద చాలా మందికి అవేర్నెస్ పెరిగిన తర్వాత సార్, చపాతీనే గ్రీన్ కలర్ చపాతీగా మీరు చెప్పినట్టు పాలకూర వేయడం, లేకపోతే మెంతికూర, కొత్తిమీర అలా లేకపోతే వేయడం. మటర్ ఉంటుంది కదా, గ్రీన్ పీస్ కొత్త అవును సార్. ఫ్రెష్గా దొరుకుతుంది ఇప్పుడు, వాటిని మెత్తగా మిక్స్ చేసేసుకొని దాంతోటే మీరు పిండి కలుపుకుంటే గ్రీన్ కలర్గా వస్తుంది. బీట్రూట్ కూడా కలిపి చేయడం, క్యారెట్ కలిపి చేయడం, సొరకాయ ఇలా రకరకాలుగా చేస్తున్నారు. డిఫరెంట్గా అంటే టేస్టీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా మారుతుంది సార్, టేస్ట్ మారుతుంది, అంతే స్మూత్ గా కూడా వస్తుంది. దాంట్లో కొంచెం వాము, కొంచెం నువ్వులు వేసినట్టయితే ఆ వామ్ ఫ్లేవర్, నువ్వులు మధ్య మధ్యలో పంటికి తగులుతా, అట్లా దట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనం రిలాక్స్గా ఆలోచిస్తే ఫుడ్ని చాలా హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ మిల్లెట్స్ని. ఓకే, ప్రజెంట్ జనరేషన్స్ నచ్చేటట్టు పిల్లలకు కూడా మనం ఆ విధంగా చేసి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మిల్లెట్స్ అనేవి ప్రాపగేట్ అవుతాయి. దానివల్ల భూమి సారవంతం అవుద్ది, రైతులు కూడా చాలా మెయింటెనెన్స్ తగ్గి వాళ్ళు కొంచెం ప్రాఫిట్లోకి వెళ్తారు. అదే ఇంకా పశువులకు కూడా ఆ గ్రాసం ఉంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాం. కాబట్టి మీరు చిరుధాన్యాలు అనేవి ప్రస్తుతం చాలా పండించటం, తినటం అనేది చాలా ఆవశ్యకత. అది గుర్తించినట్టయితే అందరు కన్జ్యూమ్ చేయాలని కోరుకుంటున్నాను. దానివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి, మనకే కాదు భూమిని కూడా సంరక్షించడం. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. అంటే మిల్లెట్స్ మనకి ఏ రకంగా ఉపయోగపడతాయి, వాటి వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయి, అలాగే వాటిని మనం అనుకుంటాం ఒక ఆహార పదార్థాన్ని ఇలా తప్ప ఇంకో రకంగా తీసుకోలేమని, కానీ ఖచ్చితంగా మనం కనుక కొంచెం టైం కేటాయించి వాటి మీద మనసు పెడితే ప్రేమతో కనుక ఖచ్చితంగా వాటిని కూడా మనం రకరకాలుగా చేసుకొని తినచ్చు. అది కూడా ఇంట్లోనే తయారు చేసుకొని తినచ్చు. వాటి తాలూకా హెల్త్ మనకి ఎంత అవసరం అనేది, ఏ రకంగా మనకి ఉపయోగపడుతున్నాయి. అలాగే ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అసలు ఈ రోజుల్లో మనం ఫైబర్నే మర్చిపోయాం. ఆ ఫైబర్ అనేది మనకి మిల్లెట్స్లో ఎంతగా ఫైబర్ దొరుకుతుంది. ఫుడ్స్ నానబెట్టుకొని తినాలి, అది కూడా మెయిన్ పాయింట్ అన్నమాట. అవి అనేది నానబెట్టుకొని తినాలి, ఖచ్చితంగా నానబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా మాకు మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.